కగారు నిలిపివేయాలి, శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేస్తూ ఉన్నారు. మొన్న సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ధర్నా చేస్తే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేస్తారు. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు అన్ని పక్షాలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. విమలక్క ఉన్నారు, మాట్లాడదాం. విమలక్క గారు, కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్కి పెట్టుకొని ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 2026లో మార్చి వరకు ఒక్క నక్సలైట్ కూడా దేశంలో ఉండొద్దు అనేటువంటిది. సో ప్రభుత్వం మీ ఇన్ని డిమాండ్లకు ఎక్కడ తలకున్నట్టుగా కనిపించట్లేదు. అదే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ ఒక మహాధర్నా జరుగుతుంది వేలాది మందితోటి. 17 నెలలుగా 540 మందిని పొట్టన పెట్టుకున్నది ఎవరో కాదు. రక్తపాతాన్ని సృష్టిస్తుంది, హింసను కొనసాగిస్తుంది, రాజ్యహింసను కొనసాగిస్తుంది ఎవరో కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఆకలి అనేటువంటిది ఆ పదమే వినపడకుండా చేయాల్సినటువంటి పని. ఆ పదమే వినపడకుండా చేయాలి అంటే వాళ్ళని మట్టు పెట్టడం కాదు. ఆకలి అనేటువంటిది లేకుండా చేయాలి అంటే వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి భూమిని పంపిణీ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద వాళ్ళందరికీ పంచాలి. అది జరిగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చదువుకున్న తీరుకు తగ్గట్టుగా ఉద్యోగాలు చెందేలా చేయాలి, మహిళల పైన హింస లేకుండా చేయాలి, ఆదివాసీలకు అటానమస్ కౌన్సిల్ చేయాలి, ఆదివాసీలకు అడవిని ఏలుకునే విధంగా చేయాలి. ఇది జరగాల్సినటువంటి పని. దోపిడీ ఉన్నది, ఇక్కడ పీడన ఉన్నది, అసమానతలు ఉన్నాయి, వివక్షత ఉన్నది. ఒక ఆకలి పోరాటం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వీటి సమస్యలకు పరిష్కారం చెప్పకుండా కేవలం ఇది అడుగుతున్నటువంటి వాళ్ళను నిర్మూలిస్తా అనడము ఏ మేరకు సరైందో ఆ ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఈ రకంగా బాహాటంగా పార్లమెంటు సాక్షిగా వచ్చే సంవత్సరం మార్చి కల్లా నక్సలైట్లను నిర్మూలిస్తాం, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని వేసేస్తాం అని మాట్లాడుతుంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? అయ్యా, సుప్రీంకోర్టుకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న సమస్యలనే సుమోటోగా తీసుకొని మీరు పనిష్మెంట్ చేస్తారు కదా, మరి ఈ రకంగా బాహాటంగా ఇంతమంది 540 మందిని చంపి ఇంకా మేము చంపుతాం అని చెప్తున్నటువంటి వాళ్లను ఏ రకంగా మీరు చూస్తూ ఉపేక్షిస్తున్నారనేటువంటిది మాకు అర్థం కాని సమస్య. అందుకే సుప్రీంకోర్టును కూడా వేడుకుంటున్నాము, ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలని, శాంతి చర్చలు జరపాలని మేము మనస్ఫూర్తిగా ఒక సాధారణ పౌరులుగా మేము కోరుకుంటున్నాము, ఒక ప్రజా కళాకారులంగా మేము కోరుకుంటున్నాము. ఈ విషయం పట్ల ఇది కేవలం ఆదివాసీల సమస్యనో, ఇది కేవలం మావోయిస్టుల సమస్యనో కాదు, ఈ దేశ ప్రజల సమస్య. ఈ దేశ ప్రజలకు ఉండేటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి కనుకనే ఈ సమస్యల పరిష్కారానికి ఉద్భవించిందే నక్సలిజం. అందుకనే ఆ నక్సలిజాన్ని మట్టుపెట్టాలనుకుంటున్నప్పుడు ఈ సమస్యలు లేకుండా ఆదివాసీ ప్రాణమైన, నక్సలైట్ల ప్రాణమైన, పోలీసుల ప్రాణాలైన ఎవరి ప్రాణాలు కూడా పోకుండా వెంటనే శాంతి చర్చలు జరపాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. దానికి పూనుకోవాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం. బీజేపీ మినహా రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా మద్దతు తెలుపుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాబోతూ ఉన్నారు. పార్టీ పరంగా పక్కన పెడితే ప్రభుత్వ విధానం ఎట్లా ఉంది, స్ట్రైట్గా ఏం చెప్తారు, నిజంగా ఎట్లా ఉంది వాస్తవానికి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆపరేషన్ కగార్ విషయంలో వైఖరి వాళ్ళు ఓపెన్ అవుతా ఉన్నారా? ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే కేంద్ర బలగాలకు వీళ్ళు కూడా రాష్ట్ర బలగాలు తోడవుతాయి, సమాచారం ఇస్తాయి, భూ పరిధి కూడా రాష్ట్ర పరిధిలో కొంత ఉంది. ప్రభుత్వ విధానం ఎట్లా ఉంది? రీసెంట్గా ఆపరేషన్ కగార్కి సంబంధించి వ్యతిరేకంగా సభ పెట్టుకుంటే అనుమతి ఇవ్వలేదు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎట్లా ఉంది, ఏం చెప్తారు విమల్ గారు స్ట్రైట్గా? మేమే ప్రత్యక్ష సాక్షులం. మేము రాష్ట్ర వ్యాపితంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని మీటింగులు పెడుతూ వస్తున్నాం. నిన్ననే గోదావరి కనిలో జరిపినాం. అంతకుముందు ములుగు, గుండాల, ములుగులో సీతక్క గారికి చెప్పడం వల్ల ఆమె వెంటనే స్పందించి ఎస్పీ గారికి మాట్లాడి పర్మిషన్ ఇవ్వడంతో ఊరేగింపు చేశాం. కానీ మీటింగ్ జరగలేదు, చెట్ల కింద జరుపుకున్నాం. చెట్ల కింద జరుపుకొని మేము అక్కడ ఊరేగింపు జరపడం అనేది జరిగింది. నిన్న పర్మిషన్ ఇవ్వలేదు, ఊరేగింపుకు పర్మిషన్ లేదు. ఒక శాంతియుతంగా శాంతి ర్యాలీని జరుపుకుంటామంటే కూడా పర్మిషన్ లేకపోతే ఎట్లా? మరి దేనికి పర్మిషన్ ఉంది? ఎవరికి పర్మిషన్ ఉంది? మేము ఈ దేశంలో భాగం కదా, ఈ దేశంలో ప్రజలం కదా, ఈ దేశం నాది,
ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అని కొట్లాడుతున్నటువంటి వాళ్ళతో పాటు మేమందరం కూడా ఉన్నాం కదా. మరి శాంతి ర్యాలీకి కూడా పర్మిషన్ లేకపోతే దేనికి పర్మిషన్ ఉంటుంది? అందుకనే 2 నాలుకల ధోరణి సరైంది కాదు. ఒకవైపున ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నామని మీటింగ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న ఉదయం నుంచి 10 సార్లు ఫోన్ చేశాను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, అందరికీ కూడా చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా స్పందించలేదు. అందుకనే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా తీసుకొని సగమి మన రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక వాటి పట్ల కూడా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుపోవాల్సినటువంటి అవకాశం ఉంది. 2 క్వశ్చన్లు మీకు చివరగా. బీఆర్ఎస్ బేషరతుగా మద్దతు తెలుపుతా ఉంది. డైరెక్ట్గా కేసీఆర్ అనౌన్స్మెంట్ చేశారు మొట్టమొదటి వ్యక్తి. సెకండ్, ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. ఆపరేషన్ కగార్ విషయంలో చర్చలకు తావేలేదు, ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్. ఆయుధాలు వీడాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలి అనేటువంటి స్టేట్మెంట్. ఈ రెండింటిపైన ఆన్సర్ కేసీఆర్ అంటే బండి సంజయ్. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన మీటింగ్లోనే వాళ్ళు ఈ మధ్య పెట్టుకున్న పెద్ద మీటింగ్లోనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ఢిల్లీ దాకా పోదామా అని ప్రజల చేత అనిపించారు. అయితే బహుశా ఢిల్లీ దాకా వాళ్ళు రావచ్చు, వస్తారని చెప్పేసి శ్రవణ్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు సంతోషం, కనీసం ఈ విషయంలోనైనా స్వాగతిద్దాం. వస్తున్నటువంటి వాళ్ళని ఎవరెందుకు కాదనాలి? ఇప్పుడు న్యాయమైంది కదా ఇది. అందుకని ఎవరొచ్చినా కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది. అట్లనే బండి సంజయ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే మీరు రక్తపాతాన్ని కోరుకుంటున్నారా, ఊచకోతను కోరుకుంటున్నారా, హింసను కోరుకుంటున్నారా? వాళ్ళు మొదటి లేఖను పంపించినప్పటి నుంచి కూడా కాల్పులు జరపలేదు. అంటే వాళ్ళు అన్న మాట కట్టుబడి ఉన్నారు. కాల్పులు జరపకుండా శాంతి చర్చలకు మేము రెడీ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించినప్పటి నుంచి మీరేం స్పందించారు? అంటే మీరు హింసనే కోరుకుంటున్నారనేది దీంతో స్పష్టమవుతుంది. ఇది ఏ మేరకు సరైందో ఒక్కసారి ఆలోచించమని సంజయ్ గారిని కోరుతా ఉన్నాను. అన్నా, బండి సంజయ్ ఇంకొక మాట అన్నారు. ఏబీవీపీ బీజేపీ నాయకులను చంపినటువంటి వారితో చర్చల ప్రసక్తి లేదు, నక్సల్స్ అంతా చంపారు, అప్పుడు టార్గెట్ చేశారు, వారితో ఎలా చర్చలు చేయాలి అనేటువంటి స్టేట్మెంట్. అంటే ఆనాడు చంపారని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకోసం చంపారు, దేనికోసం చంపారు? అయినా ఇప్పుడు 540 మందిని పొట్టన పెట్టుకున్నాక కూడా మీకు రక్తదాహం తీరకపోతే ఎట్లా? ఇది సరైంది కాదు. మరొక్కసారి పునరాలోచించుకోమని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఇక్కడి నుంచి అక్కడి దాకా కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరసన వస్తూ ఉంది. అందుకని ఈ దేశ ప్రజల్ని కాపాడుకునేటువంటి పరిస్థితిలోకి ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ ప్రజల యొక్క అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పాలకులకు ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియదు. ర్యాలీ, ధర్నా, జిల్లాలలో మొబిలైజేషన్ కోసం సమావేశాలు అయిపోయిన నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది? ఒత్తిడి కోసం ఫైనల్గా ఏం చేయబోతాం? అదే ఢిల్లీ దాకా పోవాలని చెప్పేసి కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చివర్లో, ఈ సభ చివర్లో అది ప్రకటన జరుగుతుంది తప్పకుండా ఆ దిశగా. అంటే అవసరమైతే ఢిల్లీ దాకా, ఆపకపోతే ఢిల్లీ దాకా పోయినా మన గొంతును వినిపిద్దామని చెప్పేసి. ఇంకేముంది ఇంకంతకంటే ఎక్కువ? అందుకనే అందరం కలిసి, అంటే బయట ఉన్నటువంటి సెక్షన్లు కూడా, బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది మా బాధ్యత, ఈ దేశ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఇది ఉందని భావించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పాట. ఆడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో, మా అక్కలో, వీరులో, మా శూరులో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.